బ్రూమ్ చీపురు గురించి ఎందరికో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి, ఎన్నో క్వశ్చన్లు వేస్తుంటారు. అనేక క్వశ్చన్లు క్యాంప్స్లో వేసి ఉన్నారు, వినడం జరిగినది. దీనికి సమాధానం జాగ్రత్త వినండి. మేము కూడా ఆఫీసులో అక్కడక్కడ చూస్తున్నాము. ఈ బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా హ్యాండిల్ ఇటు ఉంచాలి, స్వీపింగ్ పేజ్ ఇటు ఉంచాలి, అటు ఉంచాలి అంటుంటారు. కొందరు దేవుళ్ళు దేవతలుగా భావిస్తుంటారు. రకరకాలుగా ఇక వారికి తెలిసిన నాలెడ్జ్ అది. అయితే సత్యం వాస్తవం ఏంటంటే ఈ చీపురికి దేవుడికి దేవత సంబంధమే లేదండి. అది ఒక పెద్ద మూఢనమ్మకం. అది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఎవరో ఏదో చెప్పుకో పెంట అంటించుకుంటారు, లోపల చెప్పుతో రావద్దంటాం. వచ్చారనుకోండి, అంటింది ఎక్కడో చూడరు, వీళ్ళు ఊడ్చేవాళ్ళు ఊడ్చేస్తారు, ఆ చీపురికి అంటుతుంది. ఆ స్వీపింగ్ ఫేస్ పైకి పెట్టడం వల్ల గోడలకు అంటుతుంది, వాసన వస్తుంటుంది అనమాట. అందుకనే హ్యాండిల్ పైకి పెట్టి స్వీపింగ్ ఫేస్ కింద పెట్టమన్నారు, అంతే తప్ప వేరేది ఏమీ లేదండి. ఊడ్చుకోవాలి. అయితే ఇది ఒక శుభ్రం చేసే టూల్ అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఏ దేవుడు దేవతకు సంబంధం లేదు, అవన్నీ మూఢనమ్మకాలు.